హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుందండి. ఏంటంటే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజారని చెప్పేసి బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి, ఎలా జరిగిందంటే కనుక, పేరు స్నేహ అండి, 25 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఉన్నట్టుండి తనకు నార్మల్ కడుపు నొప్పి వచ్చిందంట. దగ్గరలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టారంట. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజుల తర్వాత ఐసీయూలోకి షిఫ్ట్ చేసి కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదని చెప్పేసి అన్నారంట. మళ్ళీ డబ్బులు కట్టాలని చెప్పేసి అంటే 3.5 లక్షలు పేమెంట్ చేశారంటండి. తర్వాత మళ్ళీ లివర్ ఖరాబ్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ డబ్బులు అడిగారంట. అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసి బిల్లు కట్టారట. అడిగిన ప్రతిసారి, సమస్య ఉన్న ప్రతిసారి ఇంత డబ్బులు అయితే డిమాండ్ చేస్తుంటే వాళ్ళు కడుతున్నారు. బట్ రెస్పాన్స్ మాత్రం సరిగ్గా అవ్వట్లేదంట. వారం రోజులు గడిచిపోయినాయి. రోజుకి 1.5 బిల్లు పడుతుందంట. పైగా ఆ బాధితురాల పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా క్రౌడ్ ఫండింగ్, చాలా మంది దగ్గర ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని కాళ్ళు చేతులు పట్టుకుని సంపాదించినటువంటి డబ్బును డాక్టర్ చేతులలో పెట్టడం జరిగింది. బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారంట. మళ్ళీ బ్రెయిన్ ఫంక్షన్ చేయాలంటే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, కిడ్నీస్కి డయాలసిస్ చేయాలి, మళ్ళీ డబ్బులు డిమాండ్ చేశారట. దానికి కూడా వాళ్ళు ఓపికగా భరించి చేతనైన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం పే చేశారట. బట్ ఎందుకో ఏమో తెలియదు కానీ 1 సెకండ్, వారం నుంచి రెస్పాండ్ అవ్వట్లేదంట డాక్టర్లు. బట్ వీళ్ళు ఎప్పటి నుంచి కూడా మరి మా పేషెంట్ని చూపించండి అని చెప్పేసి అంటున్నా కూడా పేషెంట్ని మాత్రం చూపించట్లేదంట. ఎందుకో ఏమో తెలియదు. బట్ వాళ్ళకు మాత్రం డౌట్ వచ్చిందండి. చూపించకపోయినా కూడా బలవంతంగా వెళ్ళి చూశారట. బట్ చూసేసరికి ఆ పేషెంట్ అక్కడికే చనిపోయినట్టుగా వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఎందుకంటే బాడీలో ప్రతి పార్ట్ కూడా బాగా స్మెల్ వచ్చింది. చాలా అంటే చాలా లావుగా వాపు వచ్చిందంట. ఎలాగంటే జస్ట్ ఏదన్నా ఒక చిన్న పిన్ ఇలా పొడిచినా కూడా మొత్తం ఏదో ఒక ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చే విధంగా పేషెంట్ అయిపోయిందంట. చనిపోయినట్టే కదండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా బ్రెయిన్ ఫంక్షన్ మంచిగా పనిచేస్తుంది, డబ్బులు కట్టాలని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేశారంట. బట్ ఈసారి మాత్రం పేరెంట్స్ వాళ్ళందరూ కూడా డౌట్ వచ్చింది. నార్మల్ కడుపు నొప్పితో వస్తే లివర్ ఖరాబ్ అయింది, కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, బ్రెయిన్ ఖరాబ్ అయిందని చెప్పేసి మీరు చనిపోయిన శవానికి ఇన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ చేశారు అని చెప్పేసి గొడవకు దిగినట్టు తెలుస్తూ ఉందన్నమాట. కిమ్స్ హాస్పిటల్లో చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి ఒక ఠాగూర్ సినిమాను తలపించే విధంగా స్టోరీ నడిచినట్టుగా తెలుస్తుందన్నమాట. ఏంటండి, ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టర్ ప్రాణాలు తీయడానికి ఇంత సిద్ధపడ్డారా ఏంటని చెప్పేసి చాలామంది ట్యాగ్ చేస్తున్నారనమాట. కరెక్ట్ కాదండి. మళ్ళీ చివరికి ఏం చేశారంటే, సారీ మేమేం చేయలేమండి, 9 లక్షలు కట్టేసి శవాన్ని తీసుకుపోండి అని చెప్పేసి అన్నారట. ఏంటండి ఇది, ఎటు పోతుంది మానవత్వం? ఇంత దారుణం ఏంటండి మరి? చూదీనమ్మ దిబోమంటున్నటువంటి పేరెంట్స్ చనిపోయిన శవానికి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు, తీసుకున్న డబ్బులు మొత్తం కక్కాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం మేము ఎంత దూరమైనా మేము పరిగెడతాం, ఎంత దూరమైనా మేము తెగిస్తాం, దేనికైనా రెడీ అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేసి కూర్చున్నట్టుగా తెలుస్తుంది హాస్పిటల్లో. అది చూడాలి. ప్రాణాలు కాపాల్సినటువంటి డాక్టర్ ఇలా ప్రాణాలను తీస్తే ఇంకా ఎవరు కాపాడాలండి? ఎవరి మీద నమ్మకంతో మన హాస్పిటల్కి వెళ్ళగలం? ఒక్కసారి మీరే ఆలోచించండి. అన్ని హాస్పిటల్ అంటలేం, బట్ కొన్ని హాస్పిటల్ ఇలా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని హాస్పిటల్ కిడ్నీలు, కళ్ళు, లివర్స్ మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం అమ్ముకునేటువంటి పరిస్థితులు కొన్ని హాస్పిటల్లో చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఇలాంటి ఈ ఇష్యూ మీద మీ అందరి కామెంట్స్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.